వెల్కమ్ టు TJ9 న్యూస్. ఇలా తిరిగి కొంచెం ఎవరిని చూడాలి తెలియట్లేదు. ఈరోజు మేము సన్మానించుకుంటున్న వ్యక్తి మాదేటి సత్యభాస్కర్ గారు. ఈయన 2014లో మన యానం మార్కెట్ కమిటీకి చైర్మన్గా చేశారు. ఈయన యానంలోనే మేమంతా కూడా డైరెక్టర్గా ఉన్నాం. ఆత్రీడు చాలా మార్కెట్ కమిటీని మంచి ఆదాయం రప్పించడంలో కానీ మంచి లాభదాయకంగా ఆయన మార్కెట్ కమిటీని డెవలప్ చేశారు. మాకు కూడా మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకున్నారు ఆయన. ఎలా అంటే ఒక రైతులుగానే కాకుండా మంచి ఫ్రెండ్స్గా ఆయన టైంలో మేము ఉండటం జరిగింది. అలాగే అప్పటి నుంచి మా యొక్క కంటిన్యూషన్ ఆ పీరియడ్ అయిపోయినా కూడా మేము కంటిన్యూషన్గా అతను ఫాలో అవటం, ఆయన చెప్పే మెలుకులన్నీ మెలుగులు. అలాగే ఆంధ్ర రైతులు కూడా ఆయన ఫాలో అవడం, ఆంధ్ర రైతులు కూడా మెలుకులు చెప్పడం. ఎప్పుడు ఆయన రైతు గురించి ఆలోచిస్తారు, రైతు సేవ గురించి, రైతు ఏ విధంగా ఎదగాలన్న దాని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్ర రైతులకు ఆ విధమైన సేవ చేయటం, అతను ఆంధ్రాలో వ్యవసాయం ఉండి అతను కూడా పండించిన పంటకి ఆయన చేసిన కృషికి ఆంధ్ర గవర్నమెంట్ మన బెస్ట్ ప్యాడీలో బెస్ట్ అవార్డు ఇచ్చారు ఆయనకి స్టేట్ లెవెల్లో. దాని నిమిత్తం నేను ఇదంతా కూడా ఫార్మర్లుగా మన యానం రైతులుగా ఆయనకి మార్కెట్ కమిటీ సభ్యులుగా, పూర్వపు మార్కెట్ కమిటీ సభ్యులుగా ఆయన ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. గౌరవనీయులైన మాదేటి సత్యభాస్కర్ గారు 2014లో మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పీరియడ్లో రైతులందరికీ చాలా ఉపకారం చేశారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ ఈరువాక ఫౌండేషన్ వారు ఈ యొక్క సేవలను గుర్తించి బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చారు మన యానం తరఫున. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలా సన్మానాలు ఏంటో మిస్కూడదు, కానీ 2014లో నేను మార్కెట్ చైర్మన్గా చేసినప్పుడు వీరందరూ కూడా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కింద మేమందరూ కలిసి గ్రూప్గా చేసాం. అప్పుడు ఆర్థికంగా దాని రెవెన్యూ పెంచడానికి కానీ, మార్కెట్ కమిటీ ద్వారా రైతుల సేవలను పెంచడం ద్వారా కానీ చేసిన కృషిలో అందరూ కలిసి వీరందరూ సపోర్ట్తోనే నేను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా 2.5 సంవత్సరాలు చేయగలిగాను. తర్వాత కూడా నేను రైతుల కోసం ఏదైనా సరే నేను చేయడం కోసం నా సాయశక్తిగా నేను కృషి చేస్తుంటాను. అదేవిధంగా యానం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ సొసైటీ ద్వారా కూడా రైతులకు సేవ చేయాలనే సంకల్పంతో మేము చాలా కష్టపడుతున్నాం. అది ప్రభుత్వ పరంగా కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఉంది. డెఫినెట్గా దానివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. 2014 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం ఫార్మర్స్ డే రోజునే పెద్దలు సీనియర్ అయిన ఫార్మర్లందరినీ కూడా గౌరవించుకోవటం, వాళ్ళు చేసిన రైతుగా ఆయన సొసైటీకి అందిస్తున్న సేవల్ని, సమాజానికి ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ఫార్మర్స్ డే సందర్భంగా రైతుల్ని గౌరవించడం సాంప్రదాయంగా మేము రేపు డిసెంబర్ 23వ తారీఖు వచ్చే ఫార్మర్స్ డే కూడా మేము బాగా జరపాలనే సంకల్పంతో మేము నా వెనక ఉండి ప్రతిదానికి నాకు సహకరిస్తున్న నా 2014-17 టీం మార్కెట్ కమిటీ టీం అయిన మా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ
అందరితో కలిసి రైతు సేవలో ఎప్పుడు కూడా నేను ముందుంటానని చెప్పేసి తెలియజేస్తాను.